It's time 5:30 in the morning. Okay, so morning వచ్చాము. It's called Palghar anta. Pal village lo it's a Palghar and this is the one of the room we are settling right now. వీళ్ళ పాతకాలపు జీప్ ఇలా ఉంది వీళ్ళది. వీళ్ళ పాతకాలపు జీప్ ఇలా ఉంది వీళ్ళది. కార్డ్ చూడండి, ఇక్కడే కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళేమో. అప్పట్లో వాళ్ళు తినే తిండి, చేసే పనికి ఓపికకి మెచ్చుకోవాలి. ఎంత నారోగా ఉన్నాయో ఇవి. ఐ షో యూ అనదర్ బిగ్గర్ కార్ట్. అప్పట్లో బుల్లక్ కార్ట్స్ అలా ఉంటుంది కదా క్యారీ చేయడానికి. షూట్లో ఇవాళ మాకు ఏమంటారు, ఇది మిర్చి వడ అంట. ఇట్స్ టైమ్ 5:30 in the morning అండ్ మా వాళ్ళు పాపం ఏరు మొహాలు కనిపించట్లేదు ఎవరి చాలా అందంగా ఉన్నారు. పాపం బ్యాగ్ పోయింది. కొంచెం సో ఇప్పుడు డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి షూట్ స్టార్ట్ అయినా. అంతే మేడం. మీరు ఏ టైంకి లేచారు అందరూ? నేను 3:30. వెరీ గుడ్. ఓకే, సో మార్నింగ్ వచ్చాము. ఇట్స్ కాల్డ్ పల్ఘర్ అంట. పల్ విలేజ్లో ఇట్స్ అ పల్ఘర్ అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రూమ్ వీఆర్ సెట్లింగ్ రైట్ నౌ. సో యా, అండ్ దట్స్ అవర్ హెల్పర్ ఇప్పుడు వెళ్ళినతను. అండ్ పల్ఘర్ మార్నింగ్ 3:30కి 3:40కి లేచి రెడీ అయ్యి అక్కడి నుంచే 5:30 కల్లా కరెక్ట్ లొకేషన్లో ఉన్నాము. లొకేషన్లో వచ్చేసరికి ఫుల్ చీకటి అండ్ దే ఆర్ స్టిల్ థింకింగ్ ఈ చీకట్లో ఎలా చేద్దాం ఏంటని చెప్పేసి. అండ్ యా, ఇప్పుడైతే ఒక రూమ్లో ఉన్నాం. సో ఈ పల్ఘర్ ఈజ్ యాక్చువల్లీ ప్యాలెస్. ఈ ప్యాలెస్ని గవర్నమెంట్ వాళ్ళు రిసార్ట్స్ దానికి, ప్రైవేట్ దానికి ఇచ్చేసి దీన్ని ఒక 3 స్టార్ హోటల్ లాగా చేసేసారనమాట. బట్ వీళ్ళకి రిలేటెడ్ ఈ హాల్లో, ఈ ఏదైతే వెయిటింగ్ హాల్ ఏదైతే ఉందో ఈ హాల్లో మటుకు వాళ్ళకి ఆ రాజులకి రిలేటెడ్ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, విచ్ ఐమ్ గోనా షో యూ నౌ. వెయిట్. సో స్టార్టింగ్ విత్ దిస్, ఈయన ఇవన్నీ నార్మల్ ఫొటోస్, ఇవి పక్కన పెట్టేస్తే హీఈస్ వన్ ఆఫ్ ద రాజా. ఐ డోంట్ నో, అక్కడ పేరు మెన్షన్ లేదు ఏ రాజా అనేది. అండ్ ఇక్కడ సేమ్ ఆయన అప్పట్లో ఎలా ఉండేది అనేది ఉంది ఇదంతా. అండ్ హలో, సో మా పిన్ని గారు ఏనా. సో దీస్ ఆర్ ద పిక్చర్స్. ఇది వీళ్ళ వంశస్థులు అనుకుంటా. సో దిస్ ఇస్, అండ్ ఇక్కడ దీని బ్యాక్ సైడ్ అయితే ఒక పూల్ ఉంది. ఆ పూల్ ఇప్పుడు కనిపిస్తుందో లేదో చూద్దాం. ఓకే, ఈ పూల్ ఏమీ కనిపించట్లేదు చీకట్లో. మళ్ళీ ఒకసారి లైట్ వచ్చాక చూద్దాం. వీళ్ళ పాతకాలపు జీప్ ఇలా ఉంది వీళ్ళది. ఇది కింద ఏమో ఇలా ఉంది, మేమేమో పైకి వచ్చాము. పైకి వచ్చి చూస్తే ఏమో యాపే కుచ్ భీ నహీ, వేప చెట్టు ఒకటి. అండ్ టైమ్ ఇస్ ఆల్సో 6:30. దర్ ఇస్ నో సన్లైట్ యాజ్ వెల్. ఓ మై గాడ్, అండ్ ఇట్స్ టూ కూల్. చూడండి ఇలా, విత్ దిస్ బొట్టు ఐమ్ లుకింగ్ లైక్ అ ఝాన్సీ కి రాణి బిట్. ఓ మై గాడ్. ఇంకా
गेस हु इज दिस फेलो? या कोई भी नहीं है. खोल के रख. हाँ हाँ. This is one of the room. అండ్ ఇక్కడ పాతకాలంలో ఇలా ఉండేవి. ఆ షాల్ తీసుకొని రావాలి. అండ్ అప్పట్లో డోర్ ఇంత చిన్నగా ఉండేవి కదా, ఈ డోర్ ఎంత చిన్నగా ఉందో ఇప్పుడు ఒంగి వెళ్ళాల్సి వస్తుంది. ఇంక ఇదంతా ఎందుకు కట్టేశారు? సంథింగ్ ఇన్సైడ్, లోపల ఏదో దేవుడిది అది ఉంది అవును. కదా, పెట్టేసిలా పెట్టేశారు. ఐ థింక్ ఇక్కడ పూజ చేస్తారు అనుకుంటా. బాగుంది. అండ్ యాక్చువల్గా అయితే సన్లైట్ 6:30, 6:40 అవుతుంది, బట్ ఇంకా రాలేదు. అక్కడ రూమ్లో ఉంది. ఇంకా సన్లైట్ రాలేదు. మా వాళ్ళందరూ సన్లైట్ గురించి వెయిటింగ్. పాపం ఎర్లీగా వచ్చి కూర్చున్నాం అందరం. సో దిస్ ఇస్ రాజకోట, నౌ టర్న్డ్ యాజ్ అ 3-star హోటల్. ఎంత బాగుండేదో అప్పట్లో. ఆ రాజు, ఆ రాజరికం, దట్ ఈస్ అ వేరే లెవెల్ అసలు. అండ్ దానికి తోడు బేసిక్గా రాజస్థాన్ అనే పేరు కూడా ఎక్కువ కోటలు ఎక్కువ ఉన్నాయి. రాజులు పరిపాలించి ఇక్కడ కోటలన్నీ, అక్కడ ఎక్కడ చూసిన కోటలు ఉన్నాయి. సో రాజులు ఉండే స్థలం కాబట్టి దీన్ని రాజస్థాన్ అంటారు అనుకుంటా. సో దాట్స్ హౌ ద నేమ్ కేమ్ అప్ అనేది నా ఫీలింగ్. సో ఎస్, ఒకసారి చీకటి ఇందాక నుంచి అదే చెప్తున్నా, బట్ ఇంకా లైట్ రాలేదు. సో లైట్ రాగానే ఒకసారి కంప్లీట్ దిస్ పల్గర్ ఏమంటారు మొత్తం ఇదంతా మీకు చూపిస్తా. పల్గర్ వీడియో ఎలా ఉంది దిస్ రిసార్ట్, అండ్ ఎంత రాయల్గా ఉండేది అది ఇది అని చెప్పేసి. బట్ కానీ మనకి ఇప్పుడు కొంచెం పెద్దగా వచ్చింది, కానీ చూడండి గోడలు ఎంత చిన్నగా ఉండేది. పక్కనే పడిపోయేలా చిన్నగా. అక్కడ పక్కన ఉంది. బట్ లుక్ ఎట్ దిస్ రూమ్స్ అవి మంచిగా. ఆ కాలంలో రాణీలు మంచిగా ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి చూస్తారేమో. ఊరంతా ఇక్కడి నుంచే చూస్తారు. చాలా స్మాల్ అంత క్యూట్ ఉంది అది. మొత్తానికి 7:05 అయింది. ఇప్పుడే ఇక్కడ సన్ రైజ్ అయింది. నౌ ఐ విల్ షో యూ ద కోట, పల్గర్ కోట. అక్కడ వచ్చేసి రెస్టారెంట్ అనమాట. పైన మన వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద థింగ్. ఐ థింక్ ఇవన్నీ ఏమో రూమ్స్, అట్ సైడ్ రూమ్స్, ఇదేమో రెస్టారెంట్, ఇదేమో ఇది. అండ్ దిస్ ఇస్ మంచిగా అప్పటి కాలంలో ఇది ఉంటుంది కదా, ఇలా పెట్టారు. అండ్ ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకో రూమ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇదొకటి. బట్ దిస్ ఇస్ పల్గర్ రిసార్ట్ అంట. ఇట్స్ వెరీ నైస్. సో అక్కడ చూడండి, ఎంతకైనా రాయల్టీ అబ్బా.
ఐ థింక్ దిస్ ఇస్ సపరేట్ రూమ్స్ అనుకుంటా. ఓ మై గాడ్, సపరేట్ రూమ్స్. ఇక్కడి నుంచి స్టైర్స్ ఆర్ వెరీ నారో. ఇక్కడి నుంచి ఇదిగో ఇది బాగున్నాయో. ఇక్కడేమో ఈ చెట్టు అడ్డు వచ్చేసింది, లేకపోతే మొత్తం కనిపించదేమో. కార్డ్ చూడండి, ఇక్కడే కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళేమో. సో నైస్. మళ్ళీ ఇలాంటివి దొరకవు ఈ టైంలో. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి. దీని లోపల కూడా ఏవో ఉన్నాయి, సమ్ సైకిల్స్, ఎవ్రీథింగ్స్ ఆర్ ఇన్ సైడ్ విచ్ కనిపించట్లేదు, లాక్ వేసేసారు. ఇదొకటి. దీని లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది వన్ ఆఫ్ ద రూమ్స్. ఇక్కడ చూడండి. ఓకే, ఇవన్నీ పెట్టెలు ఉన్నాయి, పాతకాలం పెట్టెలు, ట్రంక్ పెట్టెలు ఉన్నాయి కదా, ట్రంక్ పెట్టెలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇందాక నేను మీకు పైకి వెళ్ళేది చూపించాను కదా, ఇలా అయినా వెళ్ళచ్చు. ఐ థింక్ పైన ఉంది, ఇగో పైన అక్కడ ఇవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇందాకేమో పైన రూమ్స్ చూపించాను మీకు, ఇది దిస్ వన్. అండ్ ఓకే, ఇప్పుడు మీకు వేరే రకంగా చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఇది ఈ అక్కడ డోర్ చూస్తున్నారు కదా, దేనికి కనెక్టెడో చూపిస్తాను మీకు. ఓ, దిస్ ఇస్ లాక్డ్. ఏ ప్రైవేట్ రూమ్ లాగా ఉంది. ఆ టైం సమ్ రెట్రో టైమ్ స్కూటర్ దిస్ వన్. అండ్ స్పెసిఫిక్గా ఇది చూడండి, ఇది అప్పటి కాలంలో ఇట్లా వేసుకునే వాళ్ళు అనుకుంటా డోర్లో. ఇప్పుడంతా పెయింట్ చేసి నీట్గా కనిపించేటట్టు చేశారు. కానీ ఇప్పుడు ఇంకో రూమ్ అని చెప్పాను కదా, ఫస్ట్ చూపించాను. దిస్ ఇస్ ద రూమ్. ఏ షీస్ మై సిస్టర్. సే హాయ్. హాయ్, వెల్కమ్ టు ద తెలుగు సీరియల్ ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్. ఏ హూ ఇస్ దిస్ కోతి? హూ ఇస్ దిస్ కోతి? అబ్బా, ఇంతసేపు ఏమో ఎలానో కూర్చున్నావు, కెమెరా పెట్టగానే పోజ్ మారిపోయింది. బయట చూడాలి ఎంత వరకు ఏమో. నేను ఒక రౌండ్ వేసుకొని వచ్చే కోట అంతా, కానీ బాగుందబ్బా. అందుకే మాయిశ్చరైజర్ పెట్టుకొని రావాలి. అయితే కరెక్ట్ ప్రోడక్ట్ వాడట్లేదు నువ్వైతే. అండ్ నా వల్ల ఏముంది, వాకింగ్ ఉండాలే కానీ ఓ పెద్ద చేసినట్టు ఇంకో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసి వచ్చాడు అంతే, అంతకుమించి ఏం చేయలే. మా భరత్ గారు ఎంత సిన్సియర్గా మేకప్ వేస్తున్నారు. మమ్మల్ని అందంగా చూపించేది భరత్ గారే తెలుసా. మొహం చూపించండి, చూడండి ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన మొహం చూపించేది ఈ అందమైన ముఖం. చలో, ఇది స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు బాగుందమ్మా, ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో. అప్పట్లో వాళ్ళు తినే తిండి, చేసే పనికి, ఓపికకి మెచ్చుకోవాలి. ఎంతో నారోగా ఉన్నాయో ఇవి. దానికి తోడు ఇంకా పైకి ఎక్కేసా. ఇందాక వచ్చిన రూట్ ఇక్కడి నుంచి ఇదిగో ఈ పైన ఇందాక చూపించా కదా పైన వ్యూ, ఇలా ఇలా ఉంటుంది. సో ఇప్పుడు పైకి వచ్చాము. పైకి వచ్చాక లుక్ ఎట్ ద కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ చూడండి, ఇది భలే ఉంది. ఓపెన్ చేయొచ్చా? లాక్డ్ ఉంది. ఓకే, సో లుక్ ఎట్ దిస్ వన్ కెమెరా, బైనాక్యులర్స్. కెమెరాస్ ఎన్ని ఉన్నాయో టైం అన్ని కలెక్షన్స్. This one and tea sets. ఇవేం బాక్సెస్? సంథింగ్ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ, స్టోరేజ్ బాక్సెస్. అండ్ ఇదేదో వెరైటీగా ఉంది, దీని ఏదో అంటారబ్బా. ఓకే, లుక్ ఎట్ ద స్పూన్స్, ప్లేట్స్, ఎవ్రీథింగ్. టీ జార్స్. అండ్ ఈ బుక్స్ చదివేవాళ్ళ అని హిందీ బుక్లే.
నేను ఈ ఒక 2 బుక్కులు చదివితే పర్ఫెక్ట్ అయిపోతానేమో. ఆ బుక్కులు చూస్తే ఒక 2 బుక్కులు చదివేసరికి నేను పర్ఫెక్ట్ అయిపోతానేమో. వ్యూ బాగుంది మళ్ళీ ఉంటారా, నైస్ వ్యూనా. ఇదొకటి, ఇంకా ఉన్నాయి బట్ ఇవన్నీ క్లోజ్ చేస్తారు, కొన్ని డోర్స్ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. ఎన్ని ఇల్లులు ఎన్ని చేసేవాళ్ళు అబ్బా. వాళ్ళ ఉయ్యాలు చూడండి, పాతది, నైస్ వుడెన్ దాంతో తయారు చేసిన ఉయ్యాలలు ఇవి. ఇదొకటి, ఏయ్ దిస్ ఇస్ పల్గర్. బాగుంది కదా, నాకు ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఐ యాక్చువల్లీ ఎంజాయింగ్. అండ్ టకా 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 లైట్ సన్లైట్ వచ్చింది, ఆలస్యం తిరుగుతూనే ఉన్నా. నాకు తెలిసి నేను సాయంత్రం అండ్ మధ్యాహ్నం లోపల టైర్డ్ అయిపోయేలా ఉన్నాయి ఈ తిరుగుడికి. సో ఎస్, ఇప్పుడు కొంచెం నేను రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయో చూడడానికి. ఓకే, బట్ ఇవాళ మటుకు ఈ డే 1 యాక్చువల్గా డే 1 నిన్న చూశారు కదా వీడియో, అందులో మటుకు అది ఓన్లీ జస్ట్ ఈవినింగ్ దిగిన వరకే ఏమేమి చేసామని చూసా. సో ఇప్పుడు డే 2 టెక్నికల్గా, బట్ షూటింగ్కి మటుకు డే 1 అనమాట. షూట్కి డే 1 బట్ టెక్నికలీ డే 2 ఇన్ రాజస్థాన్. సో ఎస్, ఈ డే 2లో షూట్ స్టార్ట్ అయింది అండ్ ఇవాళ కంప్లీట్ డే ఇక్కడే అనమాట. అండ్ యు నో హౌ మచ్ దిస్ కాస్ట్? ఐ థింక్ 1,00,000 పైనే ఇట్స్ అంటే పర్ డే రెంటే 1 lakh పైనే ఉందంట ఇది. సో 1 lakh 1.5 lakh వరకు ఉందంట. సో ఎస్, అండ్ ఇంకోటి మేము తెలుసుకుంది ఏంటి అంటే బేసిక్గా సీరియల్స్ వరకు ఇంత అవుట్డోర్ వచ్చి షూట్ చాలా తక్కువ సీరియల్స్, వెరీ రేర్ సీరియల్స్ చేస్తాయి. అండ్ అందులో మాది వన్ ఆఫ్ ద సీరియల్ అనమాట. సో ఆ రేర్ సీరియల్స్లో సో ఎస్ సో అందుకే మా వాళ్ళు ఏంటంటే గట్టిగా కసిగా పట్టుబట్టారనమాట, ఎట్లాగైనా ఫినిష్ చేసి సక్సెస్ చేసి ఈ స్కెడ్యూల్ వెళ్ళిపోదాము మళ్ళీ ఇంకా ప్రాబ్లం రాకుండా అని చెప్పేసి. సో యా, అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రాజస్థాన్లో కానీ నార్త్ ఇండియా సైడ్ ఎక్కువగా, ఎందుకంటే మన సీరియల్ షూట్స్ అన్నీ మన ఏదో లోకల్లో అవుతుంది లేదా దగ్గరలో ఉన్న పాలకొల్లు, రాజమండ్రి, మన ఆంధ్ర సైడ్ ఎక్కువ, మన పల్లెటూరు ఇవి ఎక్కువ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్స్లో ఎక్కువ అవుతుంది. సో దానివల్ల మనము అవుట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రామన్నమాట. బట్ యా, దిస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ద సీరియల్ కేమ్ అవుట్, మా సీరియల్ ఇండస్ట్రీ నుంచి. సో బయటికి వచ్చి చేస్తున్నాము ఇలా రాజస్థాన్ అని చెప్పేసి మంచి బడ్జెట్ పెట్టుకొని. సో యా, సో చాలా అందరూ అందుకే చాలా పట్టుబట్టి కూర్చున్నారు, వీ హ్యావ్ టు లైక్ వర్క్ అండ్ చాలా బాగా చేద్దాము అని చెప్పేసి, ఎందుకంటే లొకేషన్స్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి. అండ్ దానికి తోడు ఓన్లీ నార్మల్గా ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీకి అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ స్పెసిఫిక్గా. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ పరంగా చూసుకుంటే వాళ్ళది ఇంటర్నేషనల్ ఇది కూడా ఉంటుంది కాబట్టి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో దానికి తగ్గట్టు బడ్జెట్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ బడ్జెట్ ఇస్తారు వాళ్ళకి. బట్ వెరాస్ మన రీజనల్ వరకే ఉంటుంది కదా, ఓన్లీ తెలుగు సిటీస్ వరకే. సో మనకి తక్కువ బడ్జెట్ ఉంటుంది. సో దానివల్ల మెజారిటీ కేసెస్లో మనం కూడా వాళ్ళ క్వాలిటీ ఆ టైప్లో మనం తీయలేం. మన ఉన్న దాంట్లో కూడా నాకు తెలిసి మన కాన్సెప్ట్స్, మన తెలుగు కాన్సెప్ట్స్ పరంగా కానివ్వండి, మన తెలుగు కల్చర్ పరంగా కానివ్వండి, ఆర్ఎల్స్ ఎలా చెప్పాలి అంటే వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఫార్ మటుకు. తో అంత తక్కువ బడ్జెట్లో మనం చేస్తున్నా కానీ. సో ఎస్, ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడైతే అయిపోయింది. సో ఇవాళ టిఫిన్ మాకు ఇలా ఇచ్చారు. ఇదేంటి ఉప్మానా? ఇది పూరి. ఓకే, ఏంటి ఇన్ని పూరీలు ఇచ్చేసారు, టూ హెవీ. పూరి, టొమాటో బాత్ అండ్ సబ్జీ. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అనమాట విత్ బనానా కూడా ఇచ్చారు దాంతో పాటు. ఎలా ఉందో చూద్దాం అయితే ఇప్పుడు.
కర్రీ ఏంటి? ఆలూ కర్రీ కదా ఇది. టేస్ట్ బాగుంది. ఇట్స్ టూ ఆయిలీగా ఉంది. I'll show you another bigger cart. అప్పట్లో బుల్లక్ కార్ట్స్ అలా ఉంటుంది కదా క్యారీ చేయడానికి. ఇదన్నమాట. This is the palace. ఆయన చూపిస్తున్నట్టున్నా కదా నేను మీకు. విల్ సీ. అండ్ ఆల్సో లోపల షార్ట్ నడుస్తుంది. సో ఏం చాలా అర్థం కాక ఇలా బయటకు వచ్చి ఇలా తిరుగుతున్నా. నైస్. లోపల ఇంకో ప్లేస్ ఉంది. ఐల్ షో యూ. లాక్డా కాదా? దిస్ ఇస్ లాక్. దిస్ ప్రైవేట్ రూమ్ ఇంకోటి. సో దిస్ పాతకాలపు యాంటిక్ అని ఇవన్నీ నార్మల్గా వెయిటింగ్ అలాగనే ఉంది. ఓకే. అండ్ ఈవెన్ దర్ ఇస్ అ రెస్టారెంట్ ఓవర్ హియర్. ఏదో పల్లకి లాగా ఉంది, చిన్న మినీ పల్లకి ఇది. So this is the restaurant of this resort. మంచిగా రిసార్ట్ కింద అంతా మోడిఫై చేశారు వీళ్ళు బాగా. సో ఎస్, వి గాట్ సమ్ వెజ్ థాలీ. ఇక్కడ ఎక్కువ బాస్మతి రైసే వీళ్ళు తింటారంట. నార్మల్ రైస్ మనకు దొరకదు ఎక్కడ ఎతికినా. వెరీ రేర్ ప్లేసెస్. అది కూడా కనుక్కోవాలి ఎక్కడ అని చెప్పేసి. ఈవెన్ ఐ టు డోంట్ నో. సో నా లంచ్ వచ్చేసి దిస్ బాస్మతి రైస్, ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అండ్ దిస్ వన్ ఇస్ పన్నీర్ కర్రీ. ఇది వచ్చేసేమో పన్నీర్ కర్రీ. గులాబ్ జామున్, ఇది సాంబార్, దిస్ ఇస్ కర్డ్. ఇది కూడా కొంచెం సాంబార్ లాగా ఇచ్చారు, ఆనియన్స్ కొన్ని. సో దాంతోపాటు కొన్ని రోటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నా దీంతో పాటు కొంచెం కుమ్మేస్తాను నేను ఇప్పుడు. దిస్ ఇస్ వెరీ నీట్. ఇది చూపిస్తాను వీళ్ళకి. నేను ఆల్రెడీ సగం తిని చూపిస్తున్నా. ఎస్ అమ్మ, ఎక్స్పెక్ట్ చేసినట్టే కుమ్మేస్తున్నారు మమ్మల్ని. మామూలుగా కుమ్మట్లేదు. సో ఇంకా పొద్దు నుంచి లిటరల్లీ నాకు తెలిసి నేను 3-4 డేస్లో మంచిగా ఒక 10 kgs తగ్గిపోతానేమో సీరియస్గా. అంతలా తిరుగుతున్న పొద్దు నుంచి నేను. దట్ టు దిస్ అ వెరీ హ్యూజ్ ప్యాలెస్. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు లిటరల్లీ 20-30 టైమ్స్ తిరుగుంటా పొద్దు నుంచి. అది కూడా హాఫ్ డేలో. ఇంకా హాఫ్ డేలో ఇంకెంత పిండబోతున్నారో తెలీదు. వల్సి. అందుకే సేఫ్ సైడ్కి చిప్స్, ఇంకో మధ్యలో ఆకలి వేసినప్పుడు ఇవి కొన్ని కుమ్ముతున్నాం అందరం కలిసి. కొంచెం బిస్కెట్లు ఇంకొన్ని పెట్టుకోవాలి ఇప్పటి నుంచి. సో అది ఓకే. నౌ ఐల్ ఫినిష్ మై లంచ్ అండ్ ఐల్ గెట్ బ్యాక్ టు. బై ద వే, దిస్ ఇస్ మై గెటప్ ఇన్ ద సీరియల్. సో నీకు ఫుల్ గెటప్ ఏంటి అనేది తర్వాత నేను చూపిస్తాను ఫుల్ వీడియోలో. సో రైట్ నౌ నేను లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అవుతా. ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్. 6:30 ఇప్పుడు అండ్ ఫ్రీజింగ్. ఇక్కడ ఎలా ఉంది? చల్లగా. పిన్ని గారు, చల్లగా ఎలా ఉంది? చల్లగా బాగుంది. చల్లగా బాగుందా? ఎంజాయ్ చేస్తున్నారా? ఎలా? చాలా చల్లగా ఎంజాయ్ చేస్తున్నాము. అమ్మ, మార్నింగ్ ఎలా ఫ్రీజ్ అయ్యామో ఇప్పుడు మళ్ళీ 5 నుంచి 4:35 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వీఆర్ ఫ్రీజింగ్. సోఫాస్ కూడా ఎక్కడ కూర్చుంటే అక్కడ మాకు చల్లగా తాకుతుంది. మై గాడ్. షూట్లో ఇవాళ మాకు ఏమంటారు, ఇది మిర్చి వడ అంట. మిర్చి వడలో మంచిగా ఆలు, మిర్చి,
మసాలా వేసి బాగా స్టఫ్ చేసి ఇలా బజ్జీలాగా చేసి ఇచ్చారు. వీ కాల్ ఇట్ మిర్చి బజ్జీ, దే కాల్ ఇట్ మిర్చి వడ. దాంతోపాటు జిలేబీ. సో టేస్ట్ అయితే అద్దరిపోయింది. వచ్చిన దగ్గర నుంచి దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ విచ్ ఐ లైక్ దిస్ సో మచ్. ఏది నచ్చలేదు. సో ఇవాళ పోతే పోనీ అని చెప్పేసి ఇది కుమ్మేస్తున్నా ఇవాళ. నీకెలా నచ్చింది చెప్పు. నాకు మిర్చి బజ్జీలో మిర్చి కన్నా పైన ఉన్న స్టఫ్ నచ్చింది, లోపల నచ్చలేదు. నాకేమో పైన బజ్జీ కన్నా లోపల ఉన్న స్టఫ్ నచ్చింది. ఆపోజిట్. పైన బజ్జీ నచ్చింది, లోపల స్టఫ్ నచ్చింది. నచ్చలేదా? జిలేబీ బాగుంది. జిలేబీ బాగుందా? ఇంకా తినలే. కారంగా పుల్లగా కారంగా బాగుంది ఇది. చేసుకొని తింటున్నాను. నో యాక్చువల్గా ఇది ఇట్లా ఆలుగడ్డ మిర్చి వేసారు కదా, ఐ డోంట్ నో పుల్లగా అనిపిస్తుంది నాకు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ కర్రీ స్పైసీ పుల్లగా ఉంది. ఐ థింక్ ఇది కూడా వేసినట్టున్నాడు. ఇమ్లీ సాస్, ఇది టామరెంట్ సాస్ ఉంటుంది అది కూడా వేసినట్టున్నాడు, కానీ అది తెలియట్లే. కొంచెం మంచిగా మనం తినేలాగా స్పైసీగా చేసుకుంటాడు. బాగుంది. అదనమాట. మా మార్నింగ్ ఎంత ఫ్రీజింగ్గా చలిగా ఉందో, ఈవినింగ్ 4:30, 5:30 అంతే ఫ్రీజింగ్గా చలిగా ఉండే. జస్ట్ ఇప్పుడే మళ్ళీ డ్రెస్ చేంజ్ అనుకుని, యూ డోంట్ బిలీవ్ మీ, మార్నింగ్ నుంచి 5 డ్రెస్సెస్ బ్యాక్ టు బ్యాక్ చేంజ్ చేస్తూనే ఉన్నాను నేను. అది కాకుండా 3 ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఉన్నాయి. సో రోజుకి ఎంత 8 డ్రెస్సెస్ చేంజ్ చేయాలి సోఫార్. అంటే 5 చేసేసా, 3 చేయాలన్నమాట. అలా దీని లోపల అన్నీ అప్పటి కాలంలో ఉన్న పడక మంచం, ఇవి బాండీలు, కుక్ చేసే బౌల్స్, బాండీలు, ఇవన్నీ పైన చూడండి మంచి ఎంత బాగున్నాయో. సో ఇలా ఈ షూట్ సెకండ్ డే ఇలా ఎండ్ చేసేసుకొని మేము చక్కగా ఇంకా రిలాక్స్ అయిపోయాము. బికాస్ వీ వర్ వెరీ టైర్డ్ సిన్స్ మార్నింగ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి. అండ్ అలాగే రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ లేవాలి కాబట్టి వీ హ్యాడ్ టు గో అండ్ టేక్ రెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో దట్స్ ఇట్ గైస్. ఇది నా వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింప్లీ సింధూరా. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం. టేక్ కేర్.